చిన్న లీడర్ అయినా పెద్ద లీడర్ అయినా ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఎవడైతే నాకేంటి కబ్జా పెడితే కూలగొట్టుడే అన్నట్టు నడుస్తున్నాయి ఇప్పుడు తెలంగాణలో పనులు. ఆడ కబ్జా పెట్టిర్రు, ఈడ కబ్జా పెట్టిర్రు, వాళ్ళు కబ్జా పెట్టిర్రు, వీళ్ళు కబ్జా పెట్టిర్రు, ఎమ్మెల్యే కబ్జా పెట్టిండు, మంత్రి కబ్జా పెట్టిండు అని అధికారులకు ఫిర్యాదులు ఇచ్చుడే తప్పితే ఏనన్నా పురాగా బయట పెట్టిన దాఖలాలు ఉన్నాయా? ఇన్నొద్దులు లేవు గాని ఇప్పుడు తెలంగాణలో కూడా అధికారులు షురూ చేసిర్రు. ఇక ఇట్లా పాత ఫిర్యాదులన్నీ బయటికి తీసి తవ్వుతుర్రు అధికారులు. ఏ బిడ్డ ఇది నా అడ్డ అన్నట్టే మేడ్చల్ జిల్లాల చక్రం తిప్పిన మాజీ మంత్రి మల్లారెడ్డికి కళ్యాణం వేసినట్టు చేస్తున్నారు సర్కారు వాళ్ళు. ఒకలెనక ఒకలన్నట్టు ఇప్పుడు మల్లారెడ్డికి సూటి పెట్టారు. కబ్జా పెట్టిన చోట్ల ఆయన కాలేజీ కడికి పోయేందుకు నున్నగా రోడ్డు వేసుకుంటాని మేడ్చల్ జిల్లాలున్న మల్లారెడ్డి కాలేజీ ముంగటేసుకున్న రోడ్లని కొక్కిలేన్లతోని తవ్విచ్చారు అధికారులు. వాళ్ళు వీళ్ళేం కాదు, జిల్లా కలెక్టర్ సారే దగ్గరుండి తవ్విచ్చిండు. హెచ్ఎండి లేఅవుట్ ఏదైతే గతంలో కమలానగర్ ఉన్నటువంటి లేఅవుట్ పార్క్ కింద అప్లోడ్ కావాల్సిన లేఅవుట్ ద్వారా వచ్చింది. దీన్ని హెచ్ఎండి ఏదైతే ఇచ్చిందో దాని మీద యాక్షన్ తీసుకోమని ఇచ్చారు కాబట్టి మా పర్మిషన్ తీసుకోవడానికి ఇది ఈ రోజు డిస్మెంటల్ చేస్తుంది. 388P, 523P, 524 లో భాగంగా 10 గుంటలు దాదాపు 10 గుంటల ల్యాండ్ మేము మా దీనిలోకి తీసుకోవడం జరిగింది. ఇక అసలు ముచ్చటేందయ్యా అంటే మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలో ఉన్న మల్లారెడ్డి కాలేజీకి పోయేందుకు రోడ్డు వేసిల్లాట. గా రోడ్డు అంతా ఆయన సొంత చోట్లు వేసింది కాదు, హెచ్ఎండిఏ లేఅవుట్లున్న చోటు. అదంతా కబ్జా పెట్టిన చోటు. ఏం తక్కువ 2500 గజాల చోటుని కబ్జా పెట్టిర్రు. ఆ చోట్లనే ఇప్పుడు మల్లారెడ్డి రోడ్డు వేసుకుండని అప్పట్లో మల్కాజిగిరి ఎంపీ ఉన్నప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారే అధికారులకు ఫిర్యాదు చేసిండట. అప్పటి సంది ఇప్పటిదానిక విచారణే చేసిర్రో లేకుంటే కావాలనే పాత కేసులన్నింటినీ తవ్వుతున్నారో ఏమో తెలియదు గాని ఇగో ఇన్నేళ్లకు సర్కారు అధికారులు పాత కేసులను బయటికి తీసి అప్పుడేసిన రోడ్డుని ఇప్పుడు తవ్విచ్చిర్రు. అగ చూడోలి ఎట్ట తవ్వుతున్నారో. ఆడ కబ్జా పెట్టిర్రు, ఈడ కబ్జా పెట్టిర్రు, వాళ్ళు కబ్జా పెట్టిర్రు, వీళ్ళు కబ్జా పెట్టిర్రు, ఎమ్మెల్యే కబ్జా పెట్టిండు, మంత్రి సారే దగ్గరుండి కబ్జాలు పెట్టిస్తున్నాడు అని అనుకుంటే సాపించుడే తప్పితే ఇప్పటిదానిక బయట పెట్టింది లేదు, బజార్ లేసింది లేదు అనుకుంటుంటే చెయ్యి పార్టీ సర్కారు మల్లారెడ్డికే సూటి పెట్టిర్రు అనుకుంటున్నాడ పబ్లిక్. మల్లన్నతోనే సాల్వ్ చేసిర్రు పోండి సర్కారు వాళ్ళ తవ్వకాలు అనుకుంటున్నాడ ఇంత మంది. మరి చూడాలి దీని మీద మల్లారెడ్డి సార్ ఏం మాట్లాడతాడో అనేదిగా.